మన జీవితానికి ఒక భరోసా మైండ్కి స్ట్రెంగ్త్ హార్ట్కి హోప్ లైఫ్కి మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ భరోసా భరోసా Depression vaste me munnam anxiety parijite me munnam stress to poratam cheste me munnam me pakkane untam bharosa me munnam brain ki science undi solution do treatment undi latest innovation do hope ki mali ignite chestam darkness nundi light ki తీసుకొస్తాం భరోసా Bharosa Hospital is a very good hospital. Uday Kurian sir has taken every precaution so that we are well fed with a nutritious diet, and we were even provided with board games so that we are not bored in this scenario. And not only that, he is taking very good care about our physical and mental health. I am very pleased with the service provided by Uday Kiran sir by establishing this hospital. My problem mostly resolved. I would say it is one of the best hospitals in Hyderabad. मैं इधर भरोसा हॉस्पिटल हूँ. मेरी प्रॉब्लम थी स्मोकिंग. मैं यहाँ खुद से आया. उदय किरण सर ने मेरी खूब देखभाल रखी. मुझे टाइम टू टाइम टैबलेट्स दिए गए, अच्छा बेड दिया गया, अच्छी कंपनी दी गई, जिसके साथ मैं बहुत अच्छे से अपने आप को सुधार पा रहा हूँ और मैं बहुत खुश हूँ यहाँ पे और मेरा अच्छे से इलाज हो पा रहा है. थैंक यू टू उदय किरण सर. और ये हॉस्पिटल पूरे हैदराबाद का बेस्ट हॉस्पिटल है. Hi all, good evening. I'm Dr. Janvi Sharma, consultant psychiatrist from Bharosa Neuropsychiatry Hospitals. Depression. So our today topic is about depression. Is depression is mere sadness? Ante ఇది just బాధేనా or there is something else? ఇంకేదైనా ఉందా? కేవలం స్ట్రెస్ అనే చిన్న ఇష్యూ వల్ల డిప్రెషన్ వస్తుందా? ఆర్ దీనికి ఇంకేమైనా స్టోరీ ఉందా? అసలు డిప్రెషన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? సో దీస్ ఆర్ ద ఫ్యూ టాపిక్స్. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వెబినార్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో డిప్రెషన్ ఈజ్ మోర్ దెన్ జస్ట్ సాడ్నెస్. ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి మన ఫ్రెండ్స్‌కి గాని, ఫ్యామిలీ మెంబర్స్‌కి గాని థాట్ విత్ టెల్లింగ్ దాట్ నాకిలా డిప్రెషన్‌గా ఉంది ఆర్ నాకిలా బాధగా ఉంది అన్నట్టు వి హావ్ టోల్డ్. సో ఎంతమంది ఇష్యూ ఫేస్ చేసుంటారు? సో అదంతా నీ ఆలోచనే. ఇది డిప్రెషన్ అలాంటిదేముండదు. నువ్వు ఒకవేళ ఆలోచన మానేస్తే అది పోతుంది. జస్ట్ బీ స్ట్రాంగ్. మెంటల్ ఇల్‌నెస్ అనేది వీక్ వాళ్ళకొస్తుంది. అసలు నీకెందుకొస్తుంది? నీకు అన్నీ ఇచ్చేస్తున్నాము. వి ఆర్ ప్రొవైడింగ్ యూ ఎవ్రీథింగ్. బట్ స్టిల్ వై యూ ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్? బాధ అందరికీ ఉంటుంది. నీకొక్కడికే ఉండదు కదా! సో వై యూ ఆర్ ఫీలింగ్ సాడ్? జస్ట్ థింక్ పాజిటివ్‌లీ. ఇలాంటి కామెంట్స్ చాలా వినుంటాం. రైట్? బట్ బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్ యువర్ పర్స్పెక్టివ్ విల్ చేంజ్. దెన్ అసలు డిప్రెషన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలి? వై షుడ్ వి టాక్ అబౌట్ డిప్రెషన్? బికాస్ బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సపోజ్ ఒక 100 మెంబర్స్‌ని తీసుకుంటే అంటే 4-5% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక 100 మెంబర్స్‌లో మినిమమ్ 5 మెంబర్స్ ఆర్ సఫరింగ్ విత్ డిప్రెషన్. సో విచ్ ఈస్ ఎ హ్యూజ్ నెంబర్. అండ్ థీస్ నెంబర్స్ ఆర్ హూ ఆర్ ప్రెజెంటింగ్ టు ట్రీట్మెంట్. అంటే ట్రీట్మెంట్‌కి ప్రెజెంట్ అయిన వాళ్ళు మాత్రమే. ఇది మనకు తెలిసిన స్టాటిస్టిక్స్ మాత్రమే 5% ఉన్నారు. బట్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ సైలెంట్‌లీ అండ్ దోస్ స్టాటిస్టిక్స్ ఆర్ నాట్ ఈవెన్ అవైలబుల్. సో ద బర్డెన్ ఆఫ్ ద డిసీజ్ ఈస్ వెరీ హై. అందుకు దట్స్ వై వి హావ్ టు టాక్ అబౌట్ డిప్రెషన్. అండ్ సెకండ్ థింగ్, ఇది ఓన్లీ ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్‌ని ఎఫెక్ట్ చేస్తుందా? నో. సో ఇట్స్ నాట్ అబౌట్ స్ట్రెస్. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. జస్ట్ అడల్ట్స్‌కి మాత్రమే వస్తుంది. ఫ్రమ్ చిల్డ్రన్ టు ఓల్డర్ అడల్ట్స్ ఎవరికైనా డిప్రెషన్ రావచ్చు. బట్ ద ప్రెజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సపోజ్ ఈవెన్ చిల్డ్రన్‌లో ఎలా ఉంటుందంటే చాలా బాగా చదివే అబ్బాయి సడెన్‌గా స్కూల్‌కెళ్ళడం మానేస్తాడు. ఆర్ సడెన్‌గా చికాకొస్తుంది. ప్రతి చిన్న దానికి చికాకు పడుతూ ఉంటాడు. అందరి మాట వినే అబ్బాయి సడెన్‌గా ఒక్కడే ఉండాలని చూస్తుంటాడు. ఆర్ స్కూల్‌కెళ్ళడం మానేస్తాడు. అతని పెర్ఫార్మన్స్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ అడల్ట్స్‌లో అయితే డిఫరెంట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఫర్ సపోజ్ ఐసోలేషన్ ఆర్ ఇప్పుడు
సపోజ్ అడల్ట్స్‌లో ఉన్నారు. అడల్ట్స్‌లో ఉంటే వాళ్ళెలా ఉంటారు అనంటే వాళ్ళు కొంచెం ఆహ్, వాళ్ళకి ఐసోలేషన్‌గా గాని ఆర్ లోన్లీనెస్‌గా గాని అది వేరే ప్రెజెంటేషన్ ఉంటుంది. అండ్ ఓల్డర్ అడల్ట్స్‌లో అంటే అబోవ్ 60 ఇయర్స్ ఆర్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే దే విల్ బి హావింగ్ మెమరీ ఇష్యూస్. అంటే వాళ్ళకు గుర్తుండకపోవడం గాని ఆర్ కాన్సంట్రేషన్ ఇష్యూస్ ఇప్పుడిప్పుడే మర్చిపోవడం గాని ఇలా నార్మల్ ఏజింగ్ కంటే కూడా ఎక్కువగా మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనంటే ఫస్ట్ థింక్ అబౌట్ డిప్రెషన్. దెన్ ఇది ట్రీటబులా? యెస్. ఇట్ ఈస్ ట్రీటబుల్ విత్ రైట్ సపోర్ట్, రైట్ ట్రీట్మెంట్ ఎట్ రైట్ టైమ్. ఇది ట్రీటబుల్ కండిషన్. అండ్ ఎంత త్వరగా రికగ్నైజ్ చేస్తే దానికి అంత బెటర్ ఔట్‌కమ్ ఉంటుంది. అండ్ యెస్. ఇట్స్ ఓకే నాట్ టు బి ఓకే. బట్ ఇట్స్ నాట్ ఓకే టు సఫర్ ఇన్ సైలెన్స్. సో, ఇవాళ తెలుసుకునేదేంటి అంటే వాట్ ఈస్ డిప్రెషన్? అసలు డిప్రెషన్ అంటే ఏంటి? వాటి లక్షణాలేంటి? అసలదెందుకొస్తుంది? దీనికి ట్రీట్మెంట్ ఉందా? లేదా? డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళకి మనమెలా హెల్ప్ చేయాలి? ఎప్పుడు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి? సో, ఇవన్నీ గూడా తెలుసుకుందాం. అండర్‌స్టాండింగ్ డిప్రెషన్ అంటే డిప్రెషన్ అంటే ఇది జస్ట్ ఒక వీక్‌నెస్. చాలా మంది చెప్తూ ఉంటారు. డిప్రెషన్ అంటే ఇది మీ వీక్ పర్సన్స్‌కొస్తుంది. అసలు నీకెందుకొస్తుంది డిప్రెషన్? ఇంత లేజీగా ఉంటున్నావేంటి? యాక్టివ్‌గా ఉంటే అదే పోతుంది డిప్రెషన్. సో, ఇలా అని చాలా కామెంట్స్ వింటూ ఉంటాం. బట్ డిప్రెషన్ ఈస్ నాట్ ఎ లేజినెస్. డిప్రెషన్ అనేది వీక్‌నెస్ కాదు. ఇదొక మెడికల్ ఇల్‌నెస్. సో, నార్మల్‌గా మనకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి డిజార్డర్స్ ఎలాంటిదో డిప్రెషన్ అనేది కూడా అలా ఒక మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ అంటే బయోలాజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఒక మెడికల్ ఇల్‌నెస్. బట్ దిస్ ఎఫెక్ట్స్ మైండ్. సో, మైండ్ అంటే ఎలా? మన థాట్స్ గాని, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ అండ్ మన ప్రవర్తన అంటే మన బిహేవియర్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. దీంతో పాటు కొన్ని బయోలాజికల్ సింప్టమ్స్ దీంతో పాటు మన నిద్ర, ఆకలి, ఈవెన్ ఇంటర్పర్సనల్ రిలేషన్‌షిప్స్ అంటాం. అంటే మనం వేరే వాళ్ళతో ప్రవర్తించే విధానం గూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, అది ఎలా ఉంటుందంటే ఇంతకుముందు అందరితో కలివిడిగా ఉండేవాళ్ళు సడెన్‌గా ఐసోలేట్ అయిపోతారు. అంటే సడెన్‌గా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఇది ఒక ముఖ్య లక్షణం. మరి నార్మల్ సాడ్‌నెస్ అంటే ఏంటి? డిప్రెషన్ అంటే ఏంటి? సో, నార్మల్ సాడ్‌నెస్ అనేది ఇప్పుడు బాధ అందరికీ ఉంటుంది. సపోజ్ నాకొక 1,00,000 ఫైనాన్షియల్ లాస్ అయింది. సో, నార్మల్‌గా నాకొక 1,00,000 ఫైనాన్షియల్ లాస్ అయినప్పుడు నేను బాధపడతాను డెఫినెట్‌గా. బట్ ఆ బాధ అనేది ఎంతసేపు ఉంటుంది? మేబీ నేను ఓవర్ టైమ్ చేయొచ్చు ఆర్ ఎక్స్‌ట్రా టైమ్ చేయొచ్చు ఆర్ వేరే ఎక్కడి నుంచైనా దాన్నేమంటారు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆ 1,00,000 నేను ఎలా అయినా రికవర్ చేస్తాను. ఇది ఒక కోపింగ్. సో, ఈ బాధ అనేది టెంపరరీ. ఒక ఈవెంట్ వల్ల వస్తుంది. బట్ కొన్ని రోజులు బాధపడతాము, పోతుంది. ఇది అందరిలో ఉంటుంది. నార్మల్ బాధ అనేది చాలా కామన్ థింగ్. కానీ దీనివల్ల ఇది ఎఫెక్ట్ అవ్వదు. అంటే మన డైలీ లైఫ్ డే టు డే యాక్టివిటీస్ అంటే మనం ఉద్యోగంలో సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోవడం గాని, ఆర్ ఫ్యామిలీ మెంబర్స్‌తో సరిగ్గా మాట్లాడలేకపోవడం గాని, ఇవన్నీ నార్మల్ సాడ్‌నెస్‌లో ఎఫెక్ట్ అవ్వదు. బట్ కమింగ్ టు డిప్రెషన్ ఇట్ లాస్ట్ ఫర్ వీక్స్ టు మంత్స్. అంటే ఇది కొన్ని మంత్స్ వరకు ఉండొచ్చు. మినిమమ్ 2 వీక్స్ అని చెప్తాము. బట్ ఇట్ కెన్ లాస్ట్ ఫర్ మోర్ థాన్ 2 వీక్స్. అండ్ ఇది ఎఫెక్ట్స్ ద డైలీ ఫంక్షనింగ్. అంటే ఏంటి అంటే ఇది మనం వేరే వాళ్ళతో మన ఫ్యామిలీతో మనం బిహేవ్ చేసే విధానం గాని, ఆర్ మన వర్క్ ఇంపైర్‌మెంట్ గాని, అంటే మనం ఎంత వర్క్ జేస్తున్నామో దాంట్లో ఇంపైర్‌మెంట్ రావడం. ఎందుకంటే కాన్సంట్రేషన్ ఇష్యూస్ ఉంటాయి డిప్రెషన్ దాంట్లో. కాన్సంట్రేషన్ అంటే మెమరీ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే వర్క్ అనేది ఇంపైర్ అవుతుంది. అంటే వర్క్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అండ్ డిప్రెషన్‌కి ప్రతిసారి రీజనింగ్ అవ్వాలనే లేదు. సో, ఇట్ కెన్ ఆల్సో అక్కర్ వితౌట్ రీజనింగ్. మరి మీకు డౌట్ రావచ్చు. సాడ్‌నెస్, స్ట్రెస్ అందరికీ ఉంటది. ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ ఏకి, ఒక పర్సన్ బికి సేమ్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ ఉంది. బట్ ఎందుకు పర్సన్ ఏకి డిప్రెషన్ వస్తుంది? పర్సన్ బికి ఎందుకు రావట్లేదు? ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది. కానీ డిప్రెషన్ అందరికీ రాదు. సో, స్ట్రెస్ అంటే సపోజ్ పర్సన్ ఏకి ఎందుకు ఇప్పుడు పర్సన్ ఏకి, బికి సేమ్ ఫైనాన్షియల్ లాస్ జరిగింది. సపోజ్ 1,00,000 లాస్ జరిగింది. బట్ పర్సన్ ఏ ఏం ఆలోచిస్తాడు? నేను ఎక్స్‌ట్రా టైమ్ చేసుకుంటాను. నేను ఓవర్ టైమ్ చేసుకుంటాను. నేను ఆర్ సేవింగ్స్ చేసుకుంటాను అని చెప్తే అది పోతుంది. బట్ పర్సన్ బికి ఆన్ ద అదర్ హ్యాండ్ ఏమవుతుందంటే అతని సైకలాజికల్ అతని పెరిగిన స్వభావం వల్ల గాని, ఆర్ అతని బయోలాజికల్ ఫ్యాక్టర్స్ వల్ల గాని, దీంట్లో అది డిప్రెషన్ వస్తుందా? రాదా? అనే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడతాం. సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఎలా ఉంటాయి? సైకలాజికల్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో, ఫస్ట్ చాలా కాన్స్టెంట్ వర్రీస్ ఉంటాయి. అప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్న ఫైనాన్షియల్ స్ట్రెస్ గాని, లేకపోతే ఏదైనా రిలేషన్‌షిప్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ ఉండడం వల్ల ఆర్ మనం లాస్ ఆఫ్ లవ్డ్ వన్ ఎవరైనా తెలిసిన వాళ్ళు చనిపోవడం. ఒక్కోసారి ఏమవుతుందంటే అది సింగిల్ స్ట్రెస్ వల్ల కాదు. బట్ మల్టిపుల్ స్ట్రెసర్స్ అంటే మల్టిపుల్ ఇష్యూస్ వల్ల ఒక కాన్స్టెంట్ వర్రీ ఉంటుంది. అంటే ఎప్పుడు దాని గురించి ఆలోచించడము. అది ఎలా వస్తుంది అనంటే మనం కంట్రోల్ చేసుకున్నా కూడా కంట్రోల్ అవ్వదు.
సో దానివల్ల నెక్స్ట్ స్టేజ్‌కి ఏమైపోతది? నెక్స్ట్ స్టేజ్ అంటే మన గురించి మనకి ఒక నెగెటివ్ థాట్ అనేదొస్తుంది. నెగెటివ్ థాట్ అబౌట్ సెల్ఫ్ అండ్ నెగెటివ్ థాట్ అబౌట్ అదర్స్. అంటే నెగెటివ్ థాట్ అబౌట్ సెల్ఫ్ అంటే ఎలా వస్తుంది? సో నేనెందుకు నాకెప్పుడు ఇలానే జరుగుతుంది. నాకే ఎందుకిలా జరుగుతుంది? మేబీ ఐ యామ్ నాట్ గుడ్ ఎనఫ్. నేనంత కరెక్ట్ పర్సన్ కాదేమో. అండ్ ఎవరికి చెప్పినా ఈ బాధ అర్థం కాదు. ఎందుకంటే ఆ నెగెటివ్ థాట్స్ అబౌట్ అదర్స్ కూడా వస్తుంది. నన్నెవరు అర్థం చేసుకోరు. నేను ఎవరికి ఏం చెప్పినా కూడా ఎవరికీ అర్థం కాదు. సో దీనివల్ల ఏమవుతుంది అనంటే ఇదొక కంటిన్యూయస్‌గా వస్తుంటుంది. ఇలా ఇలా థాట్స్ ఒస్తాయి. థాట్స్ నుంచి అండ్ అవతల వాళ్ళ గురించి ఒస్తాయి. సో దీనివల్ల ఏమవుతుంది చిన్న విషయానికి కోప్పడ్డం. సపోజ్ ఒక హోమ్ మేకర్‌కి డిప్రెషన్ ఒచ్చింది. సో ఆవిడ ఏంటి పిల్లల మీద అరుస్తుంది. ఎందుకు? చిన్నదానికి. ఎందుకంటే ఆవిడ మైండ్‌లో చాలా రన్ అవుతున్నాయి. సో, ఆవిడ పిల్లల మీద అరుస్తుంది. పిల్లల మీద అరవడం వల్ల మళ్ళీ ఏమవుతుంది? అయ్యో! పిల్లల్ని తిట్టానే అని చెప్పి మళ్ళీ దానివల్ల ఆవిడ ఇంకా ఎక్కువ బాధపడుతుంది. సో, నేనొక ఇన్‌అడిక్వేట్ మదర్‌ని, నేనొక ఇన్‌అడిక్వేట్ సన్‌ని అంటే నా ఫ్యామిలీకి నేనేం చేయలేకపోతున్నాను. నా ఫ్యామిలీకి నేనేం బర్డెన్ అవుతున్నాను అనే ఒక వర్త్‌లెస్‌నెస్ ఫీలింగ్ అనేది వస్తుంది. అంటే ఐ యామ్ లెస్. వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మొత్తం తగ్గిపోతుంది. దెన్ ఫీలింగ్స్ ఆఫ్ హోప్‌లెస్‌నెస్ అంటే ఇంకిది మారదేమో! ఇది ఇలానే ఉంటుందేమో! ఇంతకంటే ఇది ఇంకా వర్స్ అవుతుంది గానీ బెటర్ అవ్వదు నా సిట్యుయేషన్ అనే ఒక ట్రాప్‌లో ఉండిపోతాం. దాని తర్వాత ఏమవుతుంది? గిల్ట్ అనేది ఫార్మ్ అవుతుంది. గిల్ట్ అంటే ఇదంతా నా వల్లే. ఇదంతా నా వల్లే. అందరూ నా గురించి బాధపడుతున్నారు. ఇంకా కొంతమందిలో ఎలా ఉండొచ్చంటే ఏదో పూర్వజన్మలో ఏదో పాపం చేశానేమో! ఈ జన్మలో ఇంత అనుభవిస్తున్నాను. సో, ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి. దెన్ కాన్సంట్రేషన్. ఇంత థాట్స్ మైండ్‌లో రన్ అవుతుంటే డెఫినిట్‌గా ఏమవుతుంది అనంటే కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోతుంది. ఈ కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోవడం వల్ల మెమరీ ప్రాబ్లమ్ అంటే ఇప్పటి విషయాలు ఇప్పుడే మర్చిపోతాం. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోవడం. లేకపోతే చాలా చిన్న చిన్న విషయాల్ని మర్చిపోవడం. మనం డే టు డే లైఫ్ యాక్టివిటీస్‌లో చేసే చిన్న చిన్న విషయాల్ని చాలా తరచుగా మర్చిపోతుంటాం. దీనివల్ల ఏమవుతుంది? ఈవెన్ వర్క్‌లో గూడా ప్రొడక్టివిటీ అంటే వర్క్‌లో గూడా సరిగ్గా మనకిచ్చిన టాస్క్స్ గాని, మన వర్క్ గాని మనం కంప్లీట్ చేయలేము. సో, ఇవి సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్ సింప్టమ్స్. ఇదే బిహేవియరల్‌లో ఎలా ఉంటుంది? ఇప్పుడు అన్ని థాట్స్ మైండ్‌లో రన్ అవుతున్నప్పుడు అంత గిల్ట్, అంత వర్త్‌లెస్‌నెస్ అంటే అంత హోప్‌లెస్‌నెస్ అంటే నేను ఇంక ఈ సిట్యుయేషన్ బాగవ్వదేమో, ఎవరు నన్ను అర్థం చేసుకోరు. ఆ హెల్ప్‌లెస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఒక్కళ్ళే ఉండడానికి ఇష్టపడతారు. సో, దే అవాయిడ్ సోషల్ గ్యాదరింగ్స్. అంటే ఇది బిహేవియర్ మనం ఎలా జూస్తాము? వేరే వాళ్ళలో జూస్తాం. ఈ సైకలాజికల్ అనేది మైండ్‌లో రన్ అవుతుంది. బట్ బిహేవియరల్ అనేది మనం వేరే వాళ్ళలో కూడా గమనించొచ్చు. సో, అవాయిడింగ్ సోషల్ గ్యాదరింగ్స్ ఆల్ టుగెదర్ అంటే ఒక్కళ్ళే ఉండడానికి ఇష్టపడడము ఆర్ ఈ ఇరిటబిలిటీ ఇందాక ముందు చెప్పింది. చిన్నదానికే కోపం వచ్చేస్తుంది. ఈ కోపం వచ్చేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి అర్థం కాదు ఎందుకు కోప్పడుతున్నారు అనే విషయం. చిన్న చిన్న విషయానికే ఆర్గ్యూ చేయడం, చిన్న చిన్న విషయాలకే అండ్ ఫైట్ జేయడం అనేది జరుగుతుంది. దెన్ లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, అనెడోనియా అంటాం దీన్ని. అంటే లాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రీవియస్‌లీ ఇంట్రెస్టెడ్. అంటే ఏంటంటే ఇంతకుముందు నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు నాకు ఫ్రైడే సినిమా రిలీజ్ కాంగానే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోతున్నా. సో, ఇంతకుముందు ఏమన్నా మూవీస్ గాని ఆర్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేది పెయింటింగ్ గాని ఏదైనా నీ సర్టెన్ హాబీస్ మీకు ఇంట్రెస్ట్ ఉండేవి. ఇప్పుడు కంప్లీట్‌గా దాని మీద ఇంట్రెస్ట్ లూజ్ అవ్వడం. దీన్నే అనెడోనియా అంటాము. అండ్ ఇది చాలా సివియర్‌గా ఉంటుంది. దెన్ మిస్సింగ్ వర్క్. సో, డెఫినిట్‌గా లైక్ రెగ్యులర్‌గా ఉండే ఒక ఎంప్లాయీ గాని, రెగ్యులర్‌గా వచ్చే కాలేజ్ స్టూడెంట్ గాని, సడెన్‌గా వర్క్ అనేది స్కిప్ అవుతుంది. సో, ఇలాంటివి జరుగుతున్నాయంటే మేబీ హి ఈస్ సఫరింగ్ విత్ సమ్ డిప్రెసివ్ డిసార్డర్ అనేది ఒకటి మైండ్‌లో పెట్టుకోవాలి. వన్ ఆఫ్ ద కాజ్‌గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ సబ్‌స్టెన్స్ యూజ్. సో, చాలా మంది ఏం చేస్తారు అనంటే ఈ కాన్స్టెంట్ థాట్స్ వల్ల, ఆ హోప్‌లెస్‌నెస్ ఫీలింగ్ వల్ల ఇంకేం లేదు తీసుకుంటారు. సో, ఆల్కహాల్ అనేది ఇనీషియల్‌గా యూఫోరిక్ ఎఫెక్ట్. ఇనీషియల్‌గా ఒక హ్యాపీనెస్ ఇచ్చినా, కిక్ ఇచ్చినా గూడా, బట్ ఫ్యూచర్‌లో ఏమవుతుంది అనంటే డిస్ అది ఇంకా డిప్రెషన్ అనే దాన్ని వర్స్ చేస్తుంది. ఆల్కహాల్ ఏదైనా స్లీపింగ్ పిల్స్ గాని ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటే, అది జస్ట్ కొంచెం సేపటి వరకు మాత్రమే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ ఫర్దర్‌గా ఏమవుతుందంటే, ఆ డిప్రెషన్ అనే దాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది ఆల్కహాల్. యెస్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ద ఫిజికల్ సింప్టమ్స్ కెన్ ఆల్సో బి ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ డిప్రెషన్. చాలా మందికి వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే నాకిలా హోప్ థాట్స్ వస్తున్నాయి. మేబీ నేను డిప్రెషన్‌తో సఫర్ అవుతున్నాను. నాకిట్లా హోప్‌లెస్‌నెస్ ఉంది. సూసైడల్ థాట్స్ ఇలాంటి థాట్స్ రాకుండా ఏమవుతుంది అంటే చాలా మందికి ఈ ఫిజికల్ సింప్టమ్స్‌తో ప్రెజెంట్ అవుతారు. సపోజ్ కొంతమందికి స్ట్రెస్ వల్ల ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి ఫ్రీక్వెంట్ బాడీ పెయిన్స్. మనం సోమాటిక్ కంప్లెయింట్స్ అంటాం వీటిని. అంటే ఫ్రీక్వెంట్ నెక్ పెయిన్ అంటే మెడ నొప్పి, భుజాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్.
ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఇవన్నీ ఏ స్ట్రక్చరల్ మనకి బ్రెయిన్ లీజన్, బ్రెయిన్ ప్రాబ్లమ్ లేకపోయినా గూడా, అంటే స్ట్రక్చరల్‌లో అంటే బ్రెయిన్‌లో నిజంగా ప్రాబ్లమ్ లేకపోయినా గూడా స్ట్రెస్ వల్ల ఆర్ డిప్రెషన్ ఉండడం వల్ల ఈ ఫిజికల్ మానిఫెస్టేషన్స్ అంటే ఫిజికల్ సింప్టమ్స్ అనేవి ప్రెజెంట్ అయితాయి. అందుకే అంటారు మైండ్ బాడీ ఎప్పుడు డిఫరెంట్ గాదు. సో, మైండ్ ఎఫెక్ట్ అవుతే బాడీ ఎఫెక్ట్ అవుతుంది. బాడీ ఎఫెక్ట్ అయితే మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. సో, ఆకలి ఉండకపోవడము, కొంతమందికి ఎలా అంటే పర్టిక్యులర్ పాపులేషన్‌లో ఈ మధ్య అది చాలా వరకు జరుగుతుంది దీని మీద రిసర్చ్. దట్ ఈస్ జీఐ సింప్టమ్స్ అంటే స్టమక్ అప్‌సెట్స్. ఫ్రీక్వెంట్‌గా అంటే తరచుగా స్టమక్ అప్‌సెట్ అవ్వడం కూడా అది ఏ కాజ్ దొరకట్లేదు. కొలోనోస్కోపీకెళ్తారు, ఎండోస్కోపీకెళ్తారు అన్నీ బానే ఉంటాయి. బట్ స్టిల్ ఫ్రీక్వెంట్ స్టమక్ అప్‌సెట్స్ ఒస్తాయి. సో, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటాము. సో, దీనికి గల ముఖ్య కారణం ఏంటి అంటే మెంటల్ ఇల్‌నెస్. ఇట్ కుడ్ బి డిప్రెషన్, యాంక్సైటీ. సో, వీటన్నిటి వల్ల ఫస్ట్ ప్రెజెంటేషనే అంటే ఫస్ట్ లక్షణమే స్టమక్ అప్‌సెట్స్. ఫ్రీక్వెంట్ స్టమక్ అప్‌సెట్స్ తోటి ప్రెజెంట్ అవుతారు. సో, ఇవన్నీ గూడా ఫిజికల్ మానిఫెస్టేషన్స్ ఆఫ్ ద డిప్రెషన్. దీంతో పాటు స్లీప్ చేంజెస్ అంటే నిద్ర పట్టడంలో ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ పట్టిన నిద్ర గూడా ఫ్రెష్‌గా అనిపివ్వదు. అండ్ ఎర్లీ మార్నింగ్ అవేకెనింగ్ అంటే త్వరగా తెల్లవారుజామున 3కి ఇంతకుముందు పడుకునేవాళ్ళు. తెల్లవారుజామున 3కి 2:30కి నిద్ర మెలుకువ వచ్చేస్తుంది. మెలుకువ వచ్చేసి మళ్ళీ నిద్రలోకి వెళ్ళలేరు. సో, ఇలా స్లీప్ చేంజెస్ అవ్వచ్చు. ఈ స్లీప్ చేంజ్ వల్ల పర్టిక్యులర్ స్లీప్ చేంజ్ వల్ల కాన్సంట్రేషన్ ఇష్యూస్ ఒస్తాయి. మళ్ళీ మెమరీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఈ మెమరీ ప్రాబ్లమ్ వల్ల ఏమవుతుంది? మళ్ళీ వర్క్ ఇంపైర్‌మెంట్ అవుతుంది. సో, ఇదొక సైకిల్ లాగా అయిపోతుంది. అండ్ అపెటైట్ చేంజెస్ డెఫినైట్‌లీ ఆకలి తగ్గిపోతుంది. అండ్ దానివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆకలి తగ్గొచ్చు, పెరగొచ్చు. స్లీప్ అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎలా అయినా ప్రెజెంట్ అవ్వచ్చు డిప్రెషన్. ఇంతకుముందు మాట్లాడినట్టే డిప్రెషన్ అనేది ఒక్కొక్క ఏజ్‌లో ఒక్కొక్కలాగా ప్రెజెంట్ అవుతుంది. చిన్న పిల్లల్లో యెస్ ఈవెన్ చిల్డ్రన్‌కి గూడా డిప్రెషన్ ఉండొచ్చు. పేరెంట్స్ అంటూ ఉంటారు. పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు వీడికి అన్నీ ఇస్తున్నాం మ్యామ్ ఎందుకు డిప్రెషన్ వస్తుందో అర్థం కావట్లేదు ఇంకా. వీడికి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ స్టిల్ డిప్రెషన్ అనేది వస్తుంది. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఒక సింగిల్ ఫ్యాక్టర్ వల్ల రాదు. ఇట్స్ ఎ బయో సైకోసోషల్. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్‌లో చెప్తాను దాని గురించి. సో, చిన్న పిల్లలు బాగా చదువుతాడు మా అబ్బాయి. బట్ స్టిల్ ఇప్పుడు ఎందుకో సడెన్‌గా స్కూల్‌కెళ్ళట్లేదు. ఎప్పుడు ముభావంగా ఉంటున్నాడు. ఏది మాట్లాడినా కోప్పడుతున్నాడు. ఇది పర్టిక్యులర్‌గా చిల్డ్రన్‌లో మానిఫెస్ట్ అవుతాయి. నెక్స్ట్ టీనేజర్స్‌లో ఎలా ఉంటుందంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ అనేది పర్టిక్యులర్‌లీ చాలా ఇంపార్టెంట్. ఇదే ఇరిటబిలిటీ అంటే ఇదే కోపము, ఇదే ఒక్కళ్ళే ఉండాలనిపియడం అండ్ వీళ్ళలో సూసైడల్ థాట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో, టీనేజర్స్‌లో ఉండే లక్షణాలు మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ అడల్ట్స్‌లో సాడ్‌నెస్ ఇంతకుముందు చెప్పిన అనెడోనియా అంటే ఇంతకుముందు ప్రీవియస్‌గా ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీస్ అస్సలు ఇంట్రెస్ట్ లేకపోవడం. సో, ఇవన్నీ గూడా అడల్ట్‌లో ఉండొచ్చు. ఓల్డర్ అడల్ట్స్‌లో మెయిన్‌గా మెమరీ కంప్లెయింట్స్ ఒక 60, 55 ఇయర్స్‌లో మెయిన్‌గా మెమరీ ప్రాబ్లమ్ వస్తుంది. అండ్ మల్టిపుల్ సొమాటిక్ ఇందాక చెప్పినట్టు బాడీ ఏక్స్ వస్తున్నాయి, హెడేక్స్ వస్తున్నాయి ఆర్ మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి అనంటే అది నార్మల్ ఏజింగ్‌లో గూడా కొంతమందికి మెమరీ ఇష్యూస్ ఉంటాయి. బట్ ఆ నార్మల్ ఏజింగ్ కంటే గూడా ఎక్కువగా ఉంటుంది అంటే మాత్రం దెన్ యూ హావ్ టు ఫస్ట్ థింక్ అబౌట్ డిప్రెషన్ గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఓల్డర్ అడల్ట్స్‌లో డిప్రెషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ఈ మధ్య. కాజెస్ ఏంటి? సో, ఇందాక మాట్లాడినట్టు దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ కాజెస్ ఫర్ డిప్రెషన్. ఒక సింగిల్ స్ట్రెస్ ఉన్నంత మాత్రాన డిప్రెషన్ అనేది రాదు. బయోలాజికల్. సో, బయోలాజికల్ అంటే యెస్ జెనెటిక్స్. డిప్రెషన్ కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్. అంటే ఇప్పుడు ఫాదర్‌కి డిప్రెషన్ ఉంటే సన్‌కొచ్చే ఛాన్స్ ఎక్కువుంది. ఆర్ అటేడు తరాల్లో, ఇటేడు తరాల్లో ఎవరికైనా ఉండొచ్చు. మనకు తెలియకపోవచ్చు. ఒక్కోసారి జెనెటిక్ లోడ్ అనేది మన ఫ్యామిలీలో ఉంది అనే విషయం కూడా మనకు ఒక్కోసారి తెలియకపోవచ్చు. మనకు మేబీ ఒక గ్రాండ్ ఫాదర్ లెవెల్ వరకు తెలియొచ్చు. బట్ ఆ ముందు ఎవరికుంది, ఎవరికి లేదు అనే విషయం తెలియకపోవచ్చు. సో, ఒకవేళ తెలియకపోయినా ఆ జెనెటిక్ లోడ్ అనేది ఫ్యామిలీలో రన్ అవుతూ ఉంటుంది. అండ్ బ్రెయిన్‌లో సర్టెన్ కెమికల్స్ ఉంటాయి. లైక్ సెరోటోనిన్, డోపమైన్, నార్‌ఎపినెఫ్రిన్ అనేవి ఈ లెవెల్స్ అనేవి తగ్గిపోవచ్చు. 3 క్రానిక్ స్ట్రెస్ అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం వల్ల అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ఏళ్ల నుంచి కొన్ని స్ట్రెసర్స్ నడుస్తున్నాయి. అంటే కొన్ని ఒత్తిడి మీ లైఫ్‌లో నడుస్తూ ఉంటుంది. సో, దానికి మనం ట్రీట్‌మెంట్ తీసుకొని ఉండరు. తెలియక ట్రీట్‌మెంట్ తీసుకొని ఉండరు. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల అంటే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కార్టిసాల్ లెవెల్స్ బాడీలో సీరమ్ కార్టిసాల్ అనేది ఒకటుంటుంది. దట్ ఈస్ స్ట్రెస్ హార్మోన్. అది ఎప్పుడు హైలో ఉంటుంది. అదెప్పుడు హైలో ఉండడం వల్ల బాడీలో ఏమవుతుంది దట్ ఈస్ ఆ బాడీలో చేంజెస్ ఒస్తాయి. ఈ బాడీలో చేంజెస్ ఒచ్చి ఈవెన్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ షుగర్ గాని ఆర్ బీపీ గాని ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. క్రానిక్ కార్టిసాల్ వల్ల. ఇదొక రకం. అంటే స్ట్రెస్ హార్మోన్ ఎక్కువవ్వడం వల్ల ఆర్ ఈ దీర్ఘకాలిక స్ట్రెస్ ఉండడం వల్ల, ఒత్తిడి ఉండడం వల్ల మెడికల్ ఇల్‌నెస్ ఒస్తది. ఒక్కోసారి ఏమవుతుందంటే మెడికల్ ఇల్‌నెస్ ఉంటుంది. అంటే థైరాయిడ్ వల్ల ఆర్ డయాబెటిస్ వల్ల, ఈ హార్ట్ డిసీజ్ వల్ల గూడా ఈ స్ట్రెస్ అనేది ఎక్కువయ్యి, ఈ కార్టిసాల్ అనేది ఎక్కువవ్వచ్చు. సో, ఇది బై డైరెక్షనల్ అంటాం. అంటే అటు నుంచి ఇటు రావచ్చు, ఇటు నుంచి అటు రావచ్చు. సో, అందుకే మైండ్ బాడీ ఎప్పుడైనా
వేరు వేరు కాదు. సో, మైండ్ వల్ల బాడీ ఎఫెక్ట్ అవుతుంది. బాడీ వల్ల మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. సో, మెయిన్‌గా ఏమవుతుందంటే సైకియాట్రిలో స్టిగ్మా ఉండడం వల్ల దే విల్ నాట్ కమ్ టు ద డిపార్ట్‌మెంట్. అంటే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక పేషెంట్ రీచ్ అవ్వడానికి చాలా లెవెల్ దాటి రావాలి. ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్ ఆర్ ప్రైమరీ హెల్త్ కేర్ ఫిజిషియన్స్ దగ్గరికెళ్తారు. మల్టిపుల్ వేరే వేరే కన్సల్టేషన్స్ అన్నీ అయి ఎట్ ద ఎండ్ లాస్ట్‌లో సైకియాట్రిస్ట్ దగ్గరికి థట్ టూ విత్ 1 రిఫరల్ ఆర్ 2 రిఫరల్స్ వస్తారు. బికాస్ ఆఫ్ ద స్టిగ్మా అండ్ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్. సో, మైండ్, బాడీ ఎప్పుడు డిఫరెంట్‌గా ఉండదు. సో, మైండ్ ఎఫెక్ట్ అయితే బాడీ ఎఫెక్ట్ అవుతుంది. బాడీ ఎఫెక్ట్ అయితే మైండ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ పూర్ స్లీప్ దీనివల్ల డెఫినిట్‌గా పూర్ స్లీప్ ఉంటుంది. అండ్ ఇన్‌ఫ్లమేషన్ బాడీలో ఈ స్ట్రెస్ అనేది కార్టిసాల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ అవుతది. అండ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. వన్ పర్టిక్యులర్ విటమిన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈస్ విటమిన్ డి. విటమిన్ డి లెవెల్స్ అనేవి బాడీలో చాలా తక్కువ ఉండడం వల్ల డిప్రెషన్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తుంది. బికాజ్ విటమిన్ డి అనేది అడిక్వేట్ సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేకపోవడం వల్ల. విటమిన్ డి అండ్ బి12 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆ 2 లేకపోవడం వల్ల చాలా ఫ్రీక్వెంట్‌గా మేము ఓపీడీస్‌లో కూడా చూస్తున్నాము. చాలా ఫ్రీక్వెంట్‌గా డిప్రెసివ్ డిజార్డర్స్ తోటి ఉంటున్నారు. సో, విటమిన్ డెఫిషియన్సీస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. దెన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? చైల్డ్‌హుడ్ ట్రామాస్. సో, చిన్నప్పటి నుంచి ఇప్పుడు చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉంటాయి. బట్ ఆ చైల్డ్‌హుడ్ ట్రామాస్ ఉన్న వాళ్ళలో ఒక పర్టిక్యులర్ స్ట్రెస్ వచ్చింది అనంటే దే విల్ హావ్ సమ్ డిప్రెసివ్ డిజార్డర్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ పర్సనాలిటీ ప్యాటర్న్. సపోజ్ ఒక స్టూడెంట్ ఇప్పుడు బూమింగ్ టాపిక్. ఒక స్టూడెంట్ నీట్‌కి ప్రిపేర్ అవుతున్నారు. సో, నీట్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏంటి ఫస్ట్ అతని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే చాలా బాగా చదివే స్టూడెంట్ 10థ్ క్లాస్ వరకు 10 జీపీఏ వచ్చిన స్టూడెంట్ ఆర్ ఇంటర్మీడియేట్‌లో 990 మార్క్స్ వచ్చిన స్టూడెంట్. సడెన్‌గా సమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వల్ల హి విల్ లూజ్ దట్ ఆ సీట్ అనేది రాలేదు. బట్ ఆ సక్సెస్ అనేది చూసి అండ్ హి విల్ బి సెల్ఫ్ క్రిటికల్ ఆన్ హిమ్‌సెల్ఫ్. అంటే నేను ఇది సాధించాలి. ఇది లేకపోతే నేనసలు ఇంకా వేస్ట్ అనే దాంట్లోకెళ్ళిపోతాడు. సో, సీట్ అనేది అటు పేరెంటల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఇటు ఇతని మీద ఇతనికి ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇతనికి హై లెవెల్ ఆఫ్ సక్సెస్ అనేది అలవాటయిపోయి అన్ని మార్క్స్ చూసి సడెన్‌గా ఒక సీట్ రాకపోయేసరికి హి విల్ బి లైక్ ఓకే. ఇంకా నేను ఎందుకు పనికిరానేమో. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి సూసైడల్ థాట్స్ గాని రావడానికి. సో, ఐ నీడ్ ఎవ్రీథింగ్ టు బి పర్ఫెక్ట్. అన్నీ అనుకున్న ప్రకారం జరగాలి అనే థాట్ ప్యాటర్న్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నెగెటివ్ వేస్ ఆఫ్ థింకింగ్. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు సపోజ్ ఈ యొక్క స్టూడెంట్‌కే సీట్ రాలేదు. సపోజ్ అంతా బాగా అయిపోయి ఇంటర్ వరకు బాగా చదివిన స్టూడెంట్‌కి నీట్‌లో సీట్ రాలేదు. సో, ఇలాంటి థాట్స్ వస్తుంటాయి. ఎప్పుడు నాకే ఎందుకు ఇట్లా జరుగుతది? నేనేమో సరిగ్గా చేయలేదేమో! నేను మా పేరెంటల్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు. ఇంకా మళ్ళీ నేను ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకొని మాత్రం ఏం లాభము? సో, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్ జరుగుతుంది. హోప్‌లెస్‌నెస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దెన్ సోషల్ ఫ్యాక్టర్స్. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఫైనాన్షియల్ స్ట్రెస్, రిలేషన్‌షిప్ ఇష్యూస్, బెరీవ్‌మెంట్ అంటే మన లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్, లోన్లీనెస్ అండ్ సొసైటల్ ప్రెషర్స్. బట్ ఇవందరికీ ఉంటాయి. ఈ 5 ఆర్ ఎనీ మల్టిపుల్ స్ట్రెసర్స్ అనేవి అందరికీ ఉంటాయి. బట్ ఎందుకు కొంతమందికి డిప్రెషన్ వస్తుంది? దానికి ఆన్సర్ ఇంతకు ముందు చూసిన స్లైడ్స్. లైక్ పర్సన్ ఏకి, పర్సన్ బికి సేమ్ స్ట్రెసర్ ఉంది. బట్ పర్సన్ ఏకి డిప్రెషన్ వస్తుంది. పర్సన్ బికి ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ బయోలాజికల్ అండ్ వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా దీన్ని ఎఫెక్ట్ చేస్తాయి. అంటే ఒక సింగిల్ స్ట్రెస్ వల్ల ఎప్పుడు డిప్రెషన్ రాదు. ఆ స్ట్రెస్‌కి తోడుగా వాళ్ళ సైకలాజికల్ అంటే మనం ప్రాబ్లమ్‌ని చూసే విధానం అండ్ వాళ్ళ బయోలాజికల్, వాళ్ళ జెనెటికల్ లోడ్. సో, ఈ రెండిటి వల్ల గూడా డిప్రెషన్ అనేది రావచ్చు. ఏ సైకియాట్రీ డిజార్డర్ అయినా ఒక్క సోషల్ ఫ్యాక్టర్ స్ట్రెస్ వల్ల వస్తుంది అన్నట్టు ఉండదు. ఈ 3 కలిపితేనే ఆ సైకియాట్రీ పర్టిక్యులర్ మెంటల్ డిజార్డర్ అనేది వస్తుంది. సో, డిప్రెషన్ ఈస్ అన్ ఇంటర్‌ప్లే బిట్వీన్ బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. అందరికి స్ట్రెస్ ఉంటుంది. బట్ అందరికి డిప్రెషన్ ఎందుకు రాదు అంటే థిస్ ఈస్ ద రీజన్. వాళ్ళ బయోలాజికల్ అండ్ వాళ్ళ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా వాళ్ళ స్వభావం, వాళ్ళ జెనెటిక్స్ ఇవన్నీ గూడా రోల్ ప్లే చేస్తాయి. ఒక పర్టిక్యులర్ మెంటల్ ఇల్‌నెస్ రావడానికి. ఇట్స్ సేమ్ లైక్ డయాబెటిస్‌కి, హైపర్‌టెన్షన్‌కి ఎలా అయితే ఉందో సేమ్ లైక్ బీపీఎస్ మోడల్ అంటాం. బయోలాజికల్ బట్ సైకియాట్రిక్ డిజార్డర్స్ యూజువల్లీ విత్ బీపీఎస్ అండ్ బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్. సో, రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంతకుముందు చూసినట్టు ఫ్యామిలీ హిస్టరీ దీన్ని మనం మార్చలేము. ఆల్కహాల్ యూజ్, డ్రగ్ యూజ్, ల్యాక్ ఆఫ్ సపోర్ట్. సో, ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం. అందుకే సైకియాట్రిక్ డిజార్డర్స్ ఇట్స్ నాట్ ట్రీటింగ్ ద ఇండివిడ్యువల్. అంటే ఒక్క ట్రీట్మెంట్ ఇండివిడ్యువల్‌కి వచ్చిన పేషెంట్‌కి ఇస్తే మాత్రం సరిపోదు. ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫ్యామిలీ మొత్తం గూడా దే దే షుడ్ బి అవేర్. వాళ్ళందరికీ తెలియాలి అండ్ వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్.
and good coping. Physical activity is the most underrated one, but minimum baseline physical activity 45 to 50 minutes of brisk walking గాని ఏదైనా the physical activity that you like అది చేస్తే mental illness, and because there is body mind interaction, so if you keep your body healthy, your mind will be automatically healthy గా ఉంటుంది. మిత్స్ ఏంటి? ఫ్యాక్ట్స్ ఏంటి? డిప్రెషన్ అనేది వీక్‌నెసా? కాదు. యాస్ వి హావ్ చూసింది, మెంటల్ ఇల్‌నెస్ అనేది వీక్‌నెస్ వల్ల రాదు. ఇట్స్ ఎ మెడికల్ ఇల్‌నెస్ విచ్ హాస్ బయోలాజికల్ ఎవిడెన్స్ ఉంది దీనికి. బయోలాజికల్, సైకలాజికల్ అండ్ సోషల్ ఫ్యాక్టర్స్ టుగెదర్ ఈస్ కాజింగ్ డిప్రెషన్. పాజిటివ్ థింకింగ్ వల్ల డిప్రెషన్ క్యూర్ అవుతుంది అనేది ఒక మిత్. ఎందుకు అంటే పాజిటివ్ థింకింగ్ అనేది మేబీ హెల్ప్స్. ఒకవేళ ఫస్ట్ స్లైడ్‌లో చూసావు. కంట్రోల్ అయిపోతది. అంతా నీ మైండ్‌లో ఉంది. నువ్వు ఆలోచించేదే. అలా కంట్రోల్ చేసుకోగలిగితే అందరూ కంట్రోల్ చేసుకుంటారు. బట్ కంట్రోల్ అనేది అవ్వదు. ఆ థాట్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. ఆ కాన్స్టెంట్ థింకింగ్, ఆ హోప్‌లెస్‌నెస్, సూసైడల్ ఐడియేషన్స్ ఇవన్నీ కంట్రోల్ అవ్వవు. సో, పాజిటివ్ థింకింగ్ హెల్ప్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ ద రీప్లేస్‌మెంట్ ఫర్ ట్రీట్మెంట్. ఓన్లీ అడల్ట్స్ గెట్ డిప్రెషన్. దట్స్ అ మిత్. సో, ఇది అన్ని ఏజ్ గ్రూప్స్‌లో ఎఫెక్ట్ అవుతుంది. చిల్డ్రన్, ఓల్డర్ అడల్ట్స్, అడాలసెంట్స్ ఎవరికైనా డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మిత్ ఈస్ యాంటీ డిప్రెసెంట్స్ ఆర్ అడిక్టివ్. నో. దీనికి మళ్ళీ ప్రొఫెషనల్ ఉంటారు. అలా యాంటీ డిప్రెసెంట్స్ ఇప్పుడు వెబినార్‌లో యాంటీ డిప్రెసెంట్స్ గురించి నేర్చేసుకున్నాం. సో, వెళ్లి యాంటీ డిప్రెసెంట్స్ తీసుకుందాము అనే థాట్ ఉండొద్దు. బికాస్ ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ అప్రోప్రియేట్‌లీ ఒక గైడ్‌లైన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అండ్ సైకియాట్రిస్ట్ ఆర్ మెంటల్ హెల్త్ ప్రొఫెషన్స్ ఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. సో, యాంటీ డిప్రెసెంట్స్ ఇఫ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ అప్రోప్రియేట్ డోసెస్ ఫర్ అప్రోప్రియేట్ డ్యూరేషన్ దే ఆర్ నాట్ అట్ ఆల్ అడిక్టివ్. అండ్ టాకింగ్ అబౌట్ సూసైడ్ గివ్స్ పీపుల్ సూసైడల్ ఐడియాస్. నో. సో, ఒకళ్ళని సూసైడ్ గురించి అడిగినంత మాత్రాన వాళ్ళకి సూసైడ్ రిస్క్ అనేది పెరగదు. ఈ హోప్‌లెస్‌నెస్, హెల్ప్‌లెస్‌నెస్ అండ్ వర్త్‌లెస్‌నెస్ ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో, హోప్‌లెస్‌నెస్ అంటే ఇంకింతకు మించి బెటర్ అవ్వనేమో, ఆర్ నేనింక ఇనాడిక్వేట్, నా ఫ్యామిలీకి నేను బర్డెన్ అయిపోతున్నాను. ఇలాంటి థాట్స్ వల్ల చిన్నగా ఎలా స్టార్ట్ అవుతుందంటే పాసివ్ డెత్ విషెస్. అంటే చనిపోతే బావుండు, ఎవరైనా దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే బావుండు, ఇవాళ నేను చనిపోతే బావుండు, ఏదైనా ఏదైనా నాకు యాక్సిడెంట్ అయిపోతే బావుండు. ఇలాంటి థాట్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత ఏమవుతుందంటే దీనికి సూసైడల్ ఐడియేషన్ స్టార్ట్ అవుతుంది. సూసైడల్ ఐడియేషన్ అంటే ఎలా ఉంటుంది అనంటే ఆహ్, ఏదైనా ఏదైనా చూస్తే దాంట్లో దూకేద్దామా? ఆర్ ఏదైనా మందులు కనిపిస్తే దాన్ని వేసేసుకుందామా? ఆర్ ఏదైనా ఫ్యాన్‌ని చూస్తే దానికి గురి పెట్టుకుందామా? ఇట్లాంటి ఐడియేషన్స్ వస్తూ ఉంటాయి. దెన్ అటెంప్ట్ అటెంప్ట్‌కి వెళ్తారు. సో, డెత్ విషెస్‌తో స్టార్ట్ అయ్యి సూసైడల్ అటెంప్ట్ వరకు వెళ్తుంది. సో, సూసైడ్ అనేది జస్ట్ అట్లా అనుకున్న తక్షణం అయిపోదు. దానికి చాలా బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో, దాంతోటి సూసైడల్ అటెంప్ట్ అనేది జరుగుతుంది. సో, వెన్ వి ఆస్క్ అబౌట్ సూసైడ్, నీకు ఇలాంటి థాట్స్ ఉన్నాయనంటే దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ ఆహ్, పీపుల్ కెన్ ఓపెన్ అప్. అంటే వాళ్ళు చెప్పే ఛాన్స్ ఉంది. థాట్ వే వి కెన్ సేవ్ లైఫ్. సో, ఆస్కింగ్ అబౌట్ సూసైడ్ డజంట్ గివ్ ద ఐడియాస్ అబౌట్ సూసైడ్. ఎందుకంటే వాళ్ళకి బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా స్టోరీ అయ్యాకే సూసైడల్ థాట్స్ అనేవొస్తాయి. సో, మనం అడిగినంత మాత్రాన సూసైడ్ రిస్క్ అనేది పెరగదు. దెన్ మేనేజింగ్ మెంటల్ హెల్త్ ఇంతకుముందు మాట్లాడినట్టు. ఇప్పుడు సైకాలజికల్ ఫ్యాక్టర్స్, సైకాలజికల్ థెరపిస్ట్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సైకాలజికల్ థెరపిస్ట్ బికాస్ వాళ్ళు సడెన్‌గా స్వభావం మార్చాలి అంటే అవ్వదు. సో, కొంతమంది అడుగుతారు లైక్ కౌన్సెలింగ్ ఇవ్వండి, ఒక సెషన్‌లో మార్చేయండి అంటే. థట్ థెరపీ ఈస్ డిఫరెంట్ అండ్ టాకింగ్ టు సమ్‌వన్ ఈస్ డిఫరెంట్. సో, థెరపీ అనేది బయోలాజికల్ ఎవిడెన్స్ ఉండింది. సో, దీనికి ఏంటి అంటే దానికి చాలా సెషన్స్ పడతాయి. ఈవెన్ నా థాట్ ప్రాసెస్‌ని మార్చుకోవాలి అని ఆ పేషెంట్‌కి ఆ మోటివేషన్ ఉంటే తప్ప థెరపీ ఇవ్వలేము. సో, థెరపీస్ మళ్ళీ ఒక థెరపిస్ట్ అనేవాడు జస్ట్ ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. బట్ ఆ థాట్స్ అనేవి తనకి తనకు తనంతట తాను ఆ పేషెంట్ మారాలి. ఆర్ ఈ థాట్స్, ఈ పర్టిక్యులర్ థాట్స్ నా లైఫ్‌లో ప్రాబ్లమ్ అవుతున్నాయి. నేనిది చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు డెఫినిట్‌గా సైకాలజికల్ థెరపీస్ వర్క్ అవుతాయి. అండ్ సైకాలజికల్ థెరపీస్ గురించి మైల్డ్ డిప్రెషన్ చాలా మంది ఎలా ఉంటారు అంటే, నాకు మెడిసిన్ వద్దు మ్యామ్. ఆహ్, మాకు థెరపీ ఇవ్వండి ఆర్ మాకు కౌన్సెలింగ్ ఇవ్వండి అని అడుగుతారు. బట్ యెస్, ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ వరకు థెరపీ అనేది వర్క్ అవుతుంది. సపోజ్ మైల్డ్ డిప్రెషన్ ఉంటే థెరపీ వర్క్ అవుతుంది. డిప్రెషన్‌లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి. సో, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది. ఇదే మోడరేట్ అండ్ సివియర్ డిప్రెషన్‌కి థెరపీ వర్క్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయంటే థెరపీ తీసుకునేంత మోటివేషన్ వాళ్ళకు ఉండదు. బికాస్ ఆఫ్ ద కాన్స్టెంట్ థాట్స్ అండ్ కాన్స్టెంట్ వరీస్. ఆ హోప్‌లెస్‌నెస్, హెల్ప్‌లెస్‌నెస్ ఉండడం వల్ల అండ్ ఎక్సెస్ ఫెటీగ్ ఉండడం వల్ల వాళ్ళకి ఆ థాట్స్ ఆ థెరపీ తీసుకోవాలనేది కూడా ఉండదు. సో, అలా మోడరేట్ టు సివియర్ విత్ సూసైడల్ ఐడియేషన్స్ ఉన్న వాళ్ళకి డెఫినిట్‌గా వాళ్ళకి ఫార్మకోలాజికల్ మెడికల్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఆ బయోలాజికల్ ఫ్యాక్టర్స్‌ని, ఇటు సైకలాజికల్ ఫ్యాక్టర్స్‌ని అన్నిటిని దిస్ విల్ ఇంక్రీజ్ ద మెడిసిన్స్ అనేవి పర్టిక్యులర్‌గా హెల్ప్ అవుతాయి.
certain level of depression, mild depression can be treated. Lifestyle measures, this is one of the most underrated one. Andar doctors చెప్తారు ఏముందిలేండి అని అంటారు, but still exercise, good sleep, healthy food, daily routine and adequate sunlight. As I've told you, vitamin D deficiencies చాలా ఎక్కువగా ఉంటాయి depression disorders లో. So adequate sunlight exposure and stopping alcohol is the these are the lifestyle measures one has to take. సపోజ్ ఒక పర్సన్ వచ్చి ఇట్లా నాకు ఒక ఫ్రెండ్ వచ్చి మామ నాకు డిప్రెషన్ వస్తుంది ఏం చేయాలి అని అంటే జస్ట్ ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు ఇవన్నీ తెలిసి ఉండాలి. యాజ్ అ కామన్ పర్సన్ గా కామన్ పీపుల్ గా యు ఆర్ ద వన్ హూ విల్ బి ఫస్ట్. అంటే సైకియాట్రిస్ట్ మీట్ అయ్యే కంటే ముందు యాజ్ అ ఫ్రెండ్ గా యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ గా మీరు ఒక పర్సన్ ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఎలా వాళ్ళతో మాట్లాడాలి అనే దాన్ని తెలుసుకుందాం. సో ఏం చెప్పొద్దు ఫస్ట్. ఇంతకంటే వర్స్ సిచ్యువేషన్ లో మేము ఉన్నాం రా, ఏముంది డిప్రెషన్ వస్తే అని ఒకటి అలా చెప్పకూడదు. సో వెన్ టు సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ అంటే జస్ట్ మన ఎప్పుడు మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ ని కానీ ఆర్ ఎప్పుడు మనము ఒక సైకియాట్రిస్ట్ ని కానీ మీట్ అవ్వడము ఇంపార్టెంట్. అంటే వర్త్లెస్నెస్ ఫీలింగ్ ఇందాక డిస్కస్ చేసినట్టు నేను ఎందుకు పనికిరానేమో, ఇంకింతే, నా లైఫ్ ఇంకింతే, ఇంతకు మించి ఏం జరుగుతుంది గొప్పగా, నేను ఒక ఇన్అడిక్వేట్స్ అంటే నా ఫ్యామిలీకి నేను బర్డెన్ అయిపోతున్నానేమో, ఆర్ ఒక హోప్లెస్నెస్ ఫీలింగ్ అంటే నేను ఇంతకు మించి నా ఫ్యూచర్ బెటర్ అవ్వదేమో, ఇంతే ఉంటుందేమో, ఇంతకంటే వర్స్ అయిపోతుందేమో అనే ఒక థాట్, ఆర్ సోషల్ ఐసోలేషన్. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే ఒక్కళ్ళే ఉండాలనిపించడము, అండ్ అగ్రెసివ్నెస్ అండ్ ఇరిటబిలిటీ అంటే చిన్నదానికి కోపం రావడము, చిన్నదానికి చికాకు రావడము. అండ్ ఇలాంటి థాట్స్ ఉన్నప్పుడు ఒకవేళ లీథల్ మీన్స్ అంటే హార్మ్ఫుల్ మీన్స్ కి మీకు యాక్సెస్ ఉంటాయి, అంటే మీ దగ్గర ఎక్కువగా టాబ్లెట్స్ ఉన్నా ఆర్ ఎక్కువగా షార్ప్ ఆబ్జెక్ట్స్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా దర్ ఇస్ అ వెరీ రిస్క్. ఇట్స్ వెరీ రిస్కీ. ఎందుకంటే ఎప్పుడు సూసైడల్ థాట్స్ మీద యాక్ట్ చేస్తాము అనేది ఆ పర్టికులర్ మూమెంట్ ని బట్టి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, చిన్న గొడవ అయింది, పేపర్లో చదువుతుంటాం, చిన్న గొడవ జరిగింది, అందుకు సూసైడ్ చేసుకొని చనిపోయినారు అని. బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఒకవేళ అలా జరిగేవి చాలా తక్కువగా ఉంటాయి, బట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో చాలా నడుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆల్రెడీ చాలా డిప్రెషన్ కి గురయ్యి ఉండుంటారు. అలాంటి ఒక చిన్న గొడవ అనేది ఒక ఫైర్ లాగా అవుతుంది. అప్పుడు సూసైడల్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ సూసైడ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈస్ ఫీలింగ్ లైక్ బర్డెన్ టు అదర్స్. సో నేను ఒక ఫ్యామిలీకి నేను నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్ కి, అందరికీ నేను బర్డెన్ అయిపోతున్నాను, నేను ఎవరికి అక్కర్లేదు, ఇలాంటి థాట్స్ రావడం. డ్రామాటిక్ చేంజెస్ ఇన్ మూడ్ అండ్ బిహేవియర్ అంటే చిన్నదానికి కోపం రావడము, చిన్నదానికి ఏడుపు రావడము, సడన్ గా రావడము. అండ్ ఇది ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ, సూసైడ్ చేసుకోవాలనే థాట్ ఉన్న వాళ్ళు ఎవరు చెప్పరు. దే విల్ నాట్ ఓపెన్ అప్ బికాస్ ఆఫ్ ద సెన్స్ ఆఫ్ హెల్ప్లెస్నెస్ అనేది ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినా నన్ను ఎవరు అర్థం చేసుకోరు అనే దాంతో సో వాళ్ళు ఎవరికి చెప్పడానికి ఇష్టపడరు. సో అప్పుడు కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి దానికి. అవి ఏంటి అని అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా డెత్ గురించి మాట్లాడడం, అంటే ఫ్రీక్వెంట్ గా మనం తరచూ చూస్తూ ఉంటాం వాళ్ళు డెత్ గురించి మాట్లాడడం, దాని గురించే రీసెర్చ్ చేయడం, ఇలాంటివి. అండ్ సెకండ్ థింగ్ ఈస్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఆఫ్ సూసైడల్ బిహేవియర్ ఉంటే దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్. అంటే ఇంతకు ముందు సూసైడల్ బిహేవియర్ ఉంది, బట్ ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ కానీ ఇప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ కానీ ఉన్నాయి అంటే వాళ్ళు మళ్ళీ సూసైడ్ చేసుకునే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంగేజింగ్ ఇన్ రిస్కీ బిహేవియర్ అంటే సబ్స్టెన్స్ యూస్, అంటే ఆల్కహాల్ తీసుకోవడము, సడన్ గా డ్రగ్స్ కానీ ఏదైనా మెడికేషన్స్ కానీ ఓవర్ యూజ్ చేయడము, ఇదంతా ఒక రిస్క్ ఫ్యాక్టర్స్. అండ్ ఫోర్త్ ఈస్ గివింగ్ అవే థింగ్స్ అంటే సడన్ గా వీళ్ళు వేరే వాళ్ళ పేరు మీద రాయడము, ఆర్ సడన్ గా వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్న వస్తువులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేయడము, అమ్మ నాన్న జాగ్రత్తగా చూసుకో అని చెప్పడము. సో ఇవన్నీ కూడా ఇండికేటర్. అండ్ ఆల్కహాల్ యూస్ అండ్ డ్రగ్ యూస్ యాజ్ ఐ టోల్డ్ యూ ప్రీవియస్లీ. సో ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్. ఇది మనం సెల్ఫ్ గా అసెస్ చేసుకోవచ్చు, ఆర్ ఇది వేరే వాళ్ళు ఎవరి దగ్గర అయినా ఉంటే కూడా మనం వాళ్ళని గమనించుకొని ప్రొఫెషనల్ దగ్గరికి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో వీళ్ళకి మెడికేషన్ ప్లస్ సైకోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ దెర్ ఈస్ అ రిస్క్ ఆఫ్ సూసైడ్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, సూసైడల్ థాట్స్ ఉన్నా, ప్లాన్స్ ఉన్నా, అటెంప్ట్స్ ఉన్నా, సైకోటిక్ సిమ్టమ్స్, సడన్ గా ఒకళ్ళే కూర్చొని, ఇది మనలో ఎప్పుడైనా ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు, చుట్టూతో ఎవరు లేనప్పుడు, మన గురించి ఎవరో మాట్లాడుతున్నట్టు కానీ, ఎవరో మనల్ని పిలుస్తున్నట్టు కానీ, ఎవరో మనల్ని ఎవరైనా తిడుతున్నట్టు కానీ సడన్ గా వినిపించడము, అది కంటిన్యూస్ గా వినిపించడము, ఇలాంటివి జరిగిన, ఆర్ ఎవరైనా చంపేస్తారేమో అనే భయం, ఒక నలుగురు మాట్లాడుకుంటుంటే అది మన గురించే మాట్లాడుకుంటున్నారేమో అనే భయం, ఇది ఒకవేళ ఉన్నా, ఆర్ వేరే వాళ్ళు లేదా గమనించవచ్చు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నా, వాళ్ళలో వాళ్ళు నవ్వుకున్నా, ఏం మాట్లాడుతున్నావు అంటే ఏం చెప్పరు, అండ్ గోడల కేసు మాట్లాడడం, ఇవన్నీ కూడా
ఆర్ గోడల కేసు చూసి నవ్వడము, దిక్కులు చూసి నవ్వడము, దిక్కులు చూసి మాట్లాడడం, ఇవన్నీ కూడా సైకాటిక్ సిమ్టమ్స్. ఇలా ఆ పర్టికులర్ ఇంతకు ముందు చెప్పిన లక్షణాలతో పాటు ఈ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి అంటే కండిషన్ కొంచెం సివియర్ అవుతున్నట్టు అర్థం. అండ్ అనేబుల్ టు టేక్ కేర్ ఆఫ్ సెల్ఫ్ అంటే వాళ్ళు వర్క్ ఇంపైర్మెంట్. సెల్ఫ్ కేర్ అంటే అది చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి, స్నానం సరిగ్గా చేయరు, అంటే ఇంతకు ముందు నీట్ గా ఉండే వాళ్ళు ఆ నీట్నెస్ అనేది పోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఎక్సెస్ ఫెటిగ్, అంటే చాలా అలసిపోతారు, అసలు బెడ్ నుంచి లేవాలని కూడా అనిపించదు. సో ఆ రేంజ్ లో ఉంటుంది. అండ్ వర్క్ వెళ్ళరు, వర్క్ ఇంపైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇండికేటర్స్ వెంటనే హెల్ప్ తీసుకోవడానికి. సో ఎస్, ఫైనల్లీ ఒక మండే మార్నింగ్, లైక్ ఒక వీక్ డే కి ఎప్పుడైతే వీకెండ్ లాగా ఉంటుందో, సో మండే మార్నింగ్ మనందరికీ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది, ఏదైనా ఆఫీస్ కి కానీ హాస్పిటల్ కానీ, అండ్ మాకు కూడా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. బట్ వీకెండ్ వచ్చేసరికి విల్ బి వెరీ హ్యాపీ. సో ఫర్ దెర్ ఈస్ ఎవ్రీ ప్రాబ్లమ్ కి ఒక మండే మార్నింగ్ కి ఒక ఫ్రైడే ఈవినింగ్ ఉన్నట్టు, ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దెర్ ఈస్ అ సొల్యూషన్ అండ్ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో ఇఫ్ మండే ఆల్వేస్ టర్న్స్ ఇంటూ ఫ్రైడే, your depression will also won't last forever either. Seek help immediately. Thanks for listening. Hope begins with one small smile. Keep smiling. If is there any questions you want to ask from our speaker, you can independently ask right now. We'll be much happy to answer all of your questions. Yeah. Hi, Dr. Jahnavi. Just we want to know in the children's, so is there any impact on watching the excessive TV hours or mobile usage? Yes. Yes, sir. So watching mobile ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, సో పిల్లలకి లైక్ వైల్ పేరెంట్స్ కూడా ఇలా ఏం చేస్తున్నారు అని అంటే, వైల్ వాచింగ్ మొబైల్ చిన్నప్పటి నుంచి వీళ్ళకి అలవాటు చేస్తున్నారు. అంటే ఎలా అవుతుంది అని అంటే, చిన్నప్పటి నుంచి మొబైల్ ఫోన్ అనేది అలవాటు ఉండడం వల్ల, సపోజ్ వాడు తింటున్నప్పుడు కూడా మొబైల్ ఫోన్ అనేది లైక్ చూపించి తినిపిస్తున్నారు. సో అది ఎలా అవుతుంది అని అంటే, తినాలి అని అంటే మొబైల్ అంటే స్క్రీన్ అనేది షేర్ చేయాలి, అదర్వైజ్ హీ విల్ నాట్ ఈట్. సో ఇది ఎలా అవుతుందంటే బ్రెయిన్ కి వైర్ అయిపోతుంది, నేను తినాలి అంటే మొబైల్ ఫోన్ చూడాలి. అండ్ వాళ్ళకి ఇది ఒక్కటి కూడా అర్థమవుతుంది, ఏంటి మొబైల్ మేబీ తినడం నేను ఫాస్ట్ గా తినేస్తే ఏమవుతుంది, మొబైల్ ఫోన్ అనేది ఆఫ్ చేసేస్తారు. సో అది స్లోగా తినడం స్టార్ట్ అయ్యి స్క్రీన్ టైం అనేది అరౌండ్ 4 నుంచి 5 hours 6 hours అలా అయిపోతుంది. మనం ఏమనుకుంటాము, మేబీ తినడం వరకే చూస్తున్నాడు, అంతకుమించి చూడట్లేదు అని. బట్ అది డైలీ 3 పూటలు అవుతుంటే అరౌండ్ 1-2 hours పర్ సెషన్ తిన్నా కూడా 4 to 5 hours స్క్రీన్ టైం వల్ల వేరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే, చిన్నప్పుడు చైల్డ్హుడ్ లో అయితే ఆటిజం డిజార్డర్స్ రావచ్చు, ఆర్ ఐసోలేషన్ అంటే ఇంకా వాళ్ళకి గ్రూప్ యాక్టివిటీస్ అనేది అలవాటు అయిపోకుండా ఉండడం లాగా అయిపోతుంది. అంటే గ్రూప్ లో వెళ్ళి ఆడుకోకుండా జస్ట్ ఆ ఫోన్ కి మాత్రమే ఆ స్క్రీన్ టైం అనేది ఎక్కువ అవ్వడం వల్ల, ఈ ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, చిన్నప్పటి నుంచి ఆటిజం ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది ఫ్యూచర్ లో చాలా వరకు యాంగ్జైటీ డిజార్డర్స్, డిప్రెషన్ డిజార్డర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. Anyone else? Yeah, I had a doubt, like when to know that we need to start medication, or it could be better by counseling. Yeah, Okay. That ma'am, hi, but that should be decided like if it is affecting. So I have told you this all signs, right? So feeling of worthlessness అనేది కానీ, or ఇంత మించిన సిచ్యువేషన్ బెటర్ అవ్వదు, ఆర్ నేను ఒక ఫెయిల్యూర్ నేమో అని వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ చాలా వరకు తగ్గిపోవడం, అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ డే టు డే ఫంక్షనింగ్. అంటే ఇది వీక్స్ టు మంత్స్ లాస్ట్ అయ్యి, ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ వర్క్, ఇఫ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, ఇవన్నీ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అంటే, if it is affecting too much, then there is an indication to start medication. And when to start medication anedi kuda, that will be decided by the professional, and he will explain you, the professional will explain you the severity of the disease, and then they will start medication. In my personal case, I used the medication for 8 years before I was diagnosed, and I used for almost 8 and 9th year I stopped tapering adanta chesi stop chesanu. I live in Canada, so when I went to India, 4 years I was there. I stopped the medications because I felt better, and I even while stopping side effects avanni kuda ma family andaru unde, I was very happy. So I stopped the medications. 4 years anta baane unde. Malli Canada vachanu. So malli Canada vaste I feel the same, like I feel worthless, I don't know all Hello? these. Yeah. Hello, Hello, can you yeah, hear me? yes. I feel the same thing, like I feel that same everything that you said. So again I am thinking of starting the medication, but the problem with while I was using the medicine was
I used to forget a lot, and డోసెస్ హై డోసెస్కి వెళ్ళిపోతాయి కదా, దాని తర్వాత అవి వర్క్ చేయవు. అట్లా యాడ్ చేసుకుంటూ 8 years ఐ సర్వైవ్డ్ ఆన్ దోస్. సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డూ ఎవ్రీడే టాస్క్ యాజ్ వెల్. ఐ హ్యావ్ టు రైట్ ఇట్ డౌన్ దట్ ఐ హ్యావ్ టు డూ దీస్ టాస్క్ అండ్ డూ ఇట్. I don't know, it's like dragging every day. I Yeah, don't know whether yes, this well, is a good to thing use to start or medication. not. So there is no single medication. There are various multiple medications these days, and there are upcoming new medications kuda vachai deeniki. And which medication suits you, the patient profile. See, so there are almost 20-25 medications untai, but which medication suits which patient anedi depends upon the patient, individual మీద depend అయి ఉంటుంది. And ఆ ట్రయల్ if any అండ్ medication ఎర్రర్‌కి చాలా ప్రాబ్లమ్ అవుతది. అంటే నాసియేటెడ్ ఫీల్ అవుతది అండ్ ఎక్స్‌ట్రీమ్ మూడ్ స్వింగ్స్ వెన్ ఐ డోంట్ గెట్ ద మెడికేషన్ రైట్. అది స్టార్ట్ చేయాలంటే భయంగా ఉంది. లైక్ Yeah, because ఐ you should not suddenly stop the medication too. Because suddenly there should be a professional help in tapering the medications too, and there should be a professional help in starting the medications too. And which medication మీకు సూట్ అవుతుంది అనేది it will be decided by professional. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా ఉంది, మీకు ఈ పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, సో we will start with this medication అని చెప్పి professional will start. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. Good evening, ma'am. Good evening, sir. Good evening. Yeah, I had a doubt, like, Yes. how to overcome, like we know that it is not good for us, and we still keep doing that. Like it can be procrastination or something. Like, Mhm. is it a sign of depression or is it just our own laziness? Like, how to overcome self-sabotage? So as I've told you previously, so it's something like depression is these days, it is overdiagnosing also, it is underdiagnosing also. Yes, if it affects your this procrastination, if it affects your daily life, లో ఈజీ ఎక్సెస్ ఫెటిగబిలిటీ ఉంటుంది. ఎక్సెస్ ఫెటిగబిలిటీ అంటే ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఈ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో వాళ్ళ థింగ్స్ ని, అంటే వాళ్ళు చేద్దాం అనుకునే దాన్ని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అనేది ఉంటుంది. అండ్ ఇది న్యూ ఆన్సెట్ ప్రోక్రాస్టినేషన్ ఆర్ ఇట్స్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. అంటే చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటుంది అని అంటే ఓకే, దట్ కుడ్ బి అ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ. బట్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఫంక్షనాలిటీ. అంటే మీరు చేసే పనిలో ఇది ప్రతి చోట మీకు అడ్డుపడుతుంది అండ్ ఇట్ ఈస్ లాస్టింగ్ ఫర్ వీక్స్ 2 months అంటే దెన్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ వెదర్ ఇట్ ఈస్ డిప్రెషన్ కాదా అనేది. దెన్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్ ఇట్స్ depression is a part, procrastination is a part of depression or it is part of your personality anedi, then we can evaluate. Okay, ma'am. Thank you. Good evening, ma'am. I have a question. Like, a patient is undergoing ECT, ma'am. Do we need to give therapy also, or just ECT works for them? Yeah, definitely. See, every time ECT is we call it as NIBS. So we call it as that is this somatic treatment of depression. So we have ante depression ante only e treatment tote anedi undadu. It's a combination of psycho pharmacological treatment. సో ఈసీటీ ఇచ్చినప్పుడు కూడా డెఫినెట్ గా థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ థెరపీ అనేది ఎప్పుడైనా ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో ఒక ఫార్మకాలజికల్ మేనేజ్మెంట్ తో కానీ ఒక ఈసీటీ ఇచ్చినప్పుడు కానీ థెరపీ అనేది ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక సింగిల్ థెరపీ కంటే కూడా ఇట్స్ అ మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ థెరపీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వైల్ గివింగ్ ఈసీటీ ఆల్సో వీ కెన్ టేక్ థెరపీ అండ్ యూ హ్యావ్ టు టేక్ థెరపీ, యూ హ్యావ్ టు గో అండర్గో థెరపీ. అంటే థెరపీ తీసుకోవాలి డెఫినెట్ గా. Ma'am, what is the regularity, like the gap between one therapy to other? Like, it depends on the patient. Usually we say 6 to 12 sessions is required for, it depends upon the level of severity also and patient motivation also. It's not like therapy ante one single session lo jaragadu, but it's 6 to 12 sessions anevi minimum requirement adi. It depends upon the level of depression too, and patient should come for regular follow up too, ante weekly once or 10 days ఒకసారి. it depends upon the flexibility. కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉన్నా కూడా బట్ రెగ్యులర్ ఫాలో అప్స్ అనేది మాత్రం డెఫినెట్ గా రావాలి. లైక్ లెట్స్ సే ఇట్స్ ఫర్ వీక్లీ వన్స్ ఆర్ బై వీక్లీ. thank you, ma'am. Thank you so much.